టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డ్ ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశమట. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం లాగానే యాదగిరిగుట్ట బోర్డు ఒకటి ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఏదో చేస్తున్నారట. అండ్ మేమేమంటున్నామంటే ఈ యాదగిరిగుట్ట యాదాద్రి కొత్త టెంపుల్ని కట్టే క్రమంలో టోటల్గా ఒక రియల్ ఎస్టేట్ మాఫియా అక్కడ చెలరేగిపోయింది. సామాన్య ప్రజలని నిండా ముంచేసింది. చాలా రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉన్నాయి. అందులో ఒక స్పెక్ట్రా అనే కంపెనీ ఉన్నది. రేవంత్ రెడ్డి గారు తేల్చాలి, ఇందులో మీ పార్టీ నాయకులకు కూడా ఏమైనా పాత్ర ఉందేమో తేల్చాలి. ఈ స్పెక్ట్రా అనే కంపెనీ దాదాపు 4500 మందిని నిండా ముంచింది. కామినేని హాస్పిటల్కి ఎదురుగా ఉంటుంది ఎల్బీ నగర్లో. దాదాపు వందలాది అక్కడికి వచ్చిపోతూ ఉంటారు. మాదేమైనా ఒక్కొక్కరి దగ్గర నుంచి సామాన్య జనం 10 రూపాయలు 20 రూపాయలు 100 రూపాయలు ఏదో కూడబెట్టిన డబ్బులు తెచ్చి వాడి మొహాన్ని వేస్తే వాడు ఒకే ఫ్లాట్ని 10 మందికి 20 మందికి చూపించి ఒకే ప్లాట్ని రిజిస్ట్రేషన్లు చేసి జనాన్ని నిండా ముంచేసిండు. తక్షణమే ఆ 4500 మందికి న్యాయం చేయాలి. ఇట్లాంటి రియల్ ఎస్టేట్ మాఫియా కంపెనీలు చాలా ఉన్నాయి అక్కడ. అండ్ కేసీఆర్ కుటుంబం కవిత భూములు కూడా ఉన్నాయని అంటారు. అవన్నీ లెక్క తేల్చాల. అండ్ దాంతోపాటు యాదగిరిగుట్ట నిర్మాణం కోసం భూముల సేకరణ జరిగింది. ఆ భూసేకరణలో చాలామందికి అన్యాయం జరిగింది. వాళ్ళ విషయంలో కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఆ స్పెక్ట్రా సంగతి ఏంటో తేల్చండి.